ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా, జీసీఎం టెంపుల్స్ ద్వారా మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మరి ఈ ప్రత్యేకమైన వర్తమానాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు సహాయం చేశాడు. ఈరోజు దేవుని ఆశీర్వాదాలను దీవులు మనం పొందుకుందాం. యేసు ప్రభు వారు చాలాసార్లు తనేంటో చాలాసార్లు ఆయన వివరించాడు. ప్రవక్తలు చెప్పారు. మనం యెషయా 9:6 చూస్తే ఆలోచనకర్త, మరి నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అని. సో ఇలా మరి 7:14 చూస్తే ఆయన మనకు తోడే ఉన్నవాడని, ఇమానుయేల్ అని చెప్పారు. ఇదే ఈ సువార్త భాగాల్లో మొదటిదైనటువంటి మత్తయి సువార్త, 2 మార్కు, 3 లూకా, 4 యోహాను సువార్త. ఈ యొక్క సమయంలో నేను ఈ యోహాను సువార్తలోనే తీసుకున్నాను. యోహాను సువార్త 15 యేసు ప్రభువు చెప్తున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని అన్నాడు. ఎస్, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నిజమైన ద్రాక్షావళిని గురించి మనం చూస్తే, ద్రాక్ష చాలా తీయగా ఉంటుంది, చాలా చక్కటి ఆరోగ్యానికి ఔషధం ద్రాక్షారసం. కాబట్టి ఆయన పొందిన దెబ్బల చేత కాచిన రక్తము మనకు స్వస్థత. సో ద్రాక్షారసం మనకు స్వస్థతనిస్తుంది. జబ్బు రసాలు మనిషిని పాడు చేస్తాయి. అందుకని యోహాను సువార్త 2 మనకి కానా వివాహ విందులో యేసు ప్రభువు చెప్పారు, ఈ యొక్క రొమ్ముల్లో లేదా ఈ యొక్క వాటిలో నీళ్లు పోయండి. ఆ నీళ్లు పోస్తే ప్రార్థన చేశాడు ఆయన. నీళ్లను ద్రాక్షరసంగా మార్చారు. కాబట్టి అంటాడు ఆయన, నేను నిజమైన ద్రాక్షావళిని అంటాడు. సో దాని గురించి మనం ఇర్మియా గ్రంథంలో 2:21 చదివితే, పాత నిబంధన కాలంలో ఇర్మియా భక్తుడు ఏమంటాడంటే 2:21 చూస్తే, నేను నిజమైన ద్రాక్షావళిని ఎలా చెప్పగలుగుతున్నాడు? 2:21 ఎలా రాయబడతాను? శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలన చెట్టు వంటి దానిగా నేను నాటి తిని అంటాడు. అంటే శ్రేష్టమైన ద్రాక్షావల్లిగా దేవుడు నిజమైన ద్రాక్షావల్లి కనుక మనల్ని ఎలా ఉండాలన్నాడంటే, శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని. ఈరోజు మనల్ని ఆ విధంగా చేయాలనుకుంటున్నాడు. శ్రేష్టమైన ద్రాక్షావళిగా నువ్వు జీవించాలనుకుంటున్నాడు. ఆ కిందంటాడు, నాకు జాతిహీనపు ద్రాక్షావళి వల్ల నీ నిట్లు భ్రష్ట సంతానమైతివి. దేవుడేమో మనల్ని శ్రేష్టమైన వాటిగా చూడాలనుకుంటున్నాడు. శ్రేష్టమైనటువంటి ద్రాక్షారసాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. నువ్వు ద్రాక్షారసం వలె తీయగా బ్రతకాలనుకుంటున్నాడు. తీయటి సంతోషాన్ని కలిగి ఉండాలి. నువ్వు ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయంలో కానీ, నువ్వు ఏ విధంగా చూసినా కూడా నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నాడంటే, దేవుడు తీయగా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి, శ్రేష్టంగా ఉండాలి, శ్రేష్టతతో ఉండాలి. కనుక నా ప్రియమైన సహోదరుల జీసీఎం ఫ్యామిలీ మెంబర్స్ అయిన వాళ్ళారా, నాకు కలిగిన సమస్త ప్రజలారా, నా సహోదరులారా, నా అక్క చెల్లి సహోదరు, మిమ్మల్ని 2 చేతులు జోడించి ప్రభు, మనం ద్రాక్షావళిలా ఉందాం. శ్రేష్టమైన ద్రాక్షావళిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. జాతిహీనపు ద్రాక్షావళిగా మనం ఉండడానికి ఇష్టపడద్దు. ఈ యొక్క సమయంలో దేవుడు మనతో అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు.
ఈ ద్రాక్షావల్లి దేనికి సాదృశ్యం ఉందంటే ఫలింపుకు సాదృశ్యం. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిందించండి. సేవకులుగా ఫలించి అభివృద్ధి చెందిన అనేకులను ప్రభు మేక్ ఎ డిస్ప్లేస్ ఫర్ మై శిష్యులుగా చేయండి. ఈ జిఎస్ఎం టెంపుల్స్ ద్వారా ద మెయిన్ గోల్ ఈజ్ ఓన్లీ దోస్ హు ఆర్ లుక్ దిస్ ఛానల్, సో దే విల్ బికమ్ ఏ డిసిప్లిన్స్ ఆఫ్ గాడ్. ఈ జిఎస్ఎం టెంపుల్స్ ఛానల్ చూసినప్పుడు ప్రతి ఒక్కరూ క్రీస్తు శిష్యులుగా మారాలనేది నా ఉద్దేశం. ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క ఆశీర్వాదాలను మీరు స్వతంత్రించుకోవాలి, మీరు పొందుకోవాలి. కాబట్టి నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఈరోజు యేసయ్య ఎవరట ద్రాక్షావల్లి అయితే మనం కూడా అలాంటి వారమే. అయితే మన తండ్రి వ్యవసాయకుడు. దాని గురించి ప్రవక్త అయిన యెషయా అంటాడు కదా, 27వ అధ్యాయంలో 27లో మనం చూస్తే 3వ వచనంలో ఇలా రాయబడుతుంది. 27:3లో చూస్తే, యెహోవా అను నేను దాన్ని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడును దాని మీదకి రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాను. ఇది వ్యవసాయకుడు. హూ ఈజ్ అ ఫార్మింగ్, those who are farming perfectly in the field, their land will be fertilized, rooted, fruitful. ఈరోజు చూడండి, దేవాది దేవుడు అంటే యెహోవాను నేను యేసేందుకు నా తండ్రి వ్యవసాయకుడు ఎందుకంటున్నాడంటే ఆయన కాపు చేయుచున్నాడు, కాస్తున్నాడు. 2, ప్రతి నిమిషం దానికి నీరు కడుతున్నాడంట, నీరు వేస్తున్నాడు, జీవాన్ని పోస్తున్నాడు. తరువాత ఎవడిని దాని మీద రాకున్నట్లు దివారాత్రము దాన్ని కాపాడుచున్నాడు. ఈరోజు నీ మీదకి వ్యాధి రాకుండా, ఈరోజు నీ మీకు శోధన రాకుండా, ఈరోజు నీ మీకు ఎలాంటి కీడు రాకుండా దేవుడు దివారాత్రములు కాపాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. Mighty Jesus, thank you my Lord. Thank you very much for your saving to us. ఆయన మనం ఏమి ఇచ్చడం తెచ్చుకోవాలి నా ప్రియ సహోదరు. సో ఆయన అంటున్నాడు, నా తండ్రి మంచి వ్యవసాయకుడు, నన్ను కాపు కాసేవాడు, నాకు నీరు కట్టేవాడు. 3, నన్ను నన్ను తాకకున్నాడు, కాపుదల చేసే కాపాడేవాడు దివారాత్రులు. అందుకనే ఇశ్రాయేలు కాపాడేవాడు కునికడు నిద్రపోడు. మన ప్రభు మన ఆ విధంగా కాపాడుతున్నాడు, రక్షిస్తున్నాడు, ఆశ్రయిస్తున్నాడు, దీవిస్తున్నాడు. ప్రేమ సార్ కనుక ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను, మన ప్రభు మంచి వ్యవసాయకుడు, మనము మన యేసయ్య ద్రాక్ష. అందుకంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. ఇలాంటి పరిస్థితి మనకు రాకూడదు. దేవుళ్ళు ఫలించు. మన జీవితంలో ప్రతి రాత్రి 8 గంటల 9 గంటల వరకు ఫ్రూట్ఫుల్ ప్రేయర్, ఫలించే ప్రార్థన ఇది. ప్రతి ఒక్కరూ ఫలించాలి, వాక్యం నేర్చుకోవాలి. ప్రతిరోజు మీకు మీ స్థానికంగా మీ సేవకుడు అందిస్తున్నటువంటి అవకాశాన్ని మీరు ఎందుకు పాడు చేసుకోవాలి? మీరు ఎందుకు పోగొట్టుకోవాలంటండి? నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేస్తాడు. సంఘము, నాలో అంటే సంఘములో, కుటుంబములో, ఆత్మీయతలో, విశ్వాసములో నీవు ఫలించాలి. ప్రియసారి, ఆదివారం గుడికి రావు. నీకు ఏదన్నా సంతోషం ఉంటే, నీకు ఏదన్నా కష్టం వస్తే దాన్ని బట్టి నువ్వు దేవుని మందిరాన్ని విడిచిపెట్టేస్తావు. ఇది మంచిదా?
ఇది సరైనదా నీకు? ఇది నీకు సరి అనిపిస్తుందా? నువ్వు ఫలించే పరిస్థితిలో నువ్వు ఉన్నావా? దేవుడేమంటాడు? నా తండ్రి వ్యవసాయకుడు. నిన్ను వ్యవసాయం చేసి నిన్ను ఫలింపచేయాలనుకుంటున్నాడు. కానీ అలా ఫలింపని ప్రతి తీగను, ప్రార్థనలో లేని తీగను, పాటల్లో లేని తీగను, ఉపవాసాలు లేని తీగని, సహవాసంలో లేని తీగలు యవనస్తురాని యవనస్తు అవుతుంది. నీ రక్షణ పొందుకున్నావా? రక్షణ ఆశీర్వాదం నీకుందా? ఎందుకు నువ్వు ఫలించలేకపోతున్నావు? సంవత్సరాలు గడుస్తున్నాయి. రక్షణ ఎందుకు తీసుకోలేకపోతున్నావు అంటే నీలో ప్రభుని పూర్తిగా ప్రేమించట్లేదు. అందుకంటాడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. చూసారా? పనికిరాని ఆలోచనలు, పనికిరాని ఎప్పుడైతే దేవునిలో ఫలిస్తున్నావో, దేవుని ప్రార్థనలో, విశ్వాసంలో ఎడతెగ సాగుతున్నావో, నీలో ఏమన్నా ఫలింపని పనికిమాలిన ఉంటే తీగలుంటే ఆయన తీసేస్తాడు. నువ్వేమి మనం అనుకుంటావు, దేవుని చెంతకు రానంలో, దేవుని ప్రార్థనలో ఉన్నవాళ్ళు, దేవునిలో సహవాసం లేని వాళ్ళు మారరు అంటే మారు. ఎందుకని? వాళ్ళు ఫలించలేని వాళ్ళు. దాన్ని దేవుడు తీసి పారేస్తున్నాడు. నువ్వు ప్రార్థన రాదు, నీకు వాక్యం చదవడం రాదు, వాక్యం చదవవు, సెల్ ఫోన్ అంటే కనీసం వాక్యాలు వినవు. నువ్వు మన జేసీఎం టెంపుల్స్ ద్వారా ఫేస్బుక్ ఉంది, ఎప్పుడైనా నువ్వు విన్నావా? జేసీఎం టెంపుల్స్ యూట్యూబ్ ఛానల్లో జేసీఎం టెంపుల్స్ అని మీరు చూడగలిగావా? దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్యల్లో ప్రతి చోట దేవుని వాక్యాన్ని అందిస్తున్నప్పుడు దాన్ని మీకు అందించాలని జేసీఎం టెంపుల్స్లో అప్లోడ్ చేస్తున్నాను. ఎందుకని? మీరు చూడాలి. యాజ్ ఏ పరిచర్లో భాగస్తులైన మీరు ఫలించాలి. అలా వాక్యాన్ని వింటూ ఉంటే మీరేం చేయబడతారు? ఫలింపని తీగలను ఆయన ఏం చేస్తాడు? పనికిరాని తీగల్ని తీసి వేస్తాడు. నేను మీతో చెప్పిన మాట. తర్వాత చూస్తే మత్తయి సువార్త 15వ అధ్యాయము 11లో భక్తుడు అంటాడు, మత్తయి సువార్తలో 15వ అధ్యాయంలో చక్కటి మాట అంటా ఉన్నాడు. నా తండ్రి వ్యవసాయకుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తే ఇక్కడ ఈ 15వ అధ్యాయము మత్తయి సువార్త 15:13 ఇలా రాయబడతాను. ఆయన పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పల్లెనింపబడిన వారి జోలికి పోకుడి, వారు గుడ్డివారయుండి గుడ్డివానికి త్రోవ చూపువారు, గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినడలా వారిద్దరు గుంటలో పడదురు కదా. నేను ఇక్కడ చాలామంది అభ్యంతరపరుస్తున్నారు ఈరోజు. చూడండి, మరి కాలిఫోర్నియా అనే ప్రాంతం అంట, హాలీవుడ్ అనేటువంటి, హాలీవుడ్ అంటే ఓ పెద్ద క్రిస్టియన్ యాక్ట్రసెస్, ప్రొడ్యూసర్స్, సినీ ఇండస్ట్రీ, అంతర్జాతీయ సినిమా పరిశ్రమ అంతా అక్కడే ఉందంట. అలాంటి కాస్ట్లీ రిచెస్ట్ పీపుల్స్కి దేవుడు అంటే అస్సలు వెళ్ళలేదంట. దేవుడు లైక్ చేస్తున్నారంటే ఎవడో లైక్ చేయట్లేదంట. వాళ్ళ డబ్బు మదంతో, వాళ్ళకున్న భోగాలు, ఆ శరీర కోరికలు, కామక్రోధ మదమత్సరాలు, తినుము త్రాగుము, ఎంజాయ్ చేయి. ఎందుకంటే లక్షల వేల రూపాయలు చేతిలో ఉంటున్నాయి, ఏటీఎంస్ ఉంటున్నాయి, స్పై చేస్తాం, వచ్చి పడిపోతున్నాయి వాళ్ళకి. కాస్ట్లీ బిల్డింగ్, కాస్ట్లీ జీవితం. దేవుడు అంటే ఏం మాత్రం కూడా వాళ్ళకి ఆలోచన లేకుండా మదమెక్కిన ఏనుగు వలె, మత్తులో ఉన్నటువంటి జంతువు వలె ప్రవర్తిస్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? అన్నాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పల్లగింపబడను. అభ్యంతరపడ్డారంటే ఇక్కడ యేసు అంతటా ఆయన శిష్యులు వచ్చి, పరిచయులు ఆ మాట విని అభ్యంతరపడిరని నీకు తెలియనా అని ఆయన అడిగేగా. ఎందుకు అడిగారు? ఎందుకు అభ్యంతరపడుతున్నారు వాళ్ళు అంట? 19వ వచనంలో యేసు చెప్పాడు, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలోని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించున్నారు. ఎవరు ఏదో చెప్తాడు, అది జరుగుతాడు. వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో చాలామంది దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నారో తెలియట్లేదు. పరలోక ప్రార్థన చెప్పకూడదు అంటే ఏంటి? పరలోక ప్రార్థన ఎందుకు చెప్పకూడదు? యాజ్ ఎ క్రిస్టియన్గా నువ్వు ఎందుకు చెప్పుకోకూడదు?
కొన్ని సంఘాలు ప్రలోభం చెప్పవే, హల్లెలూయా చెప్పవే, స్తోత్రాలు చెప్పవే, స్తుతులు చెప్పరే. ఏంటో ఆర్భాటాలు చేస్తారు, రంగులు చేస్తారు, అన్నీ ఉంటాయి. హల్లెలూయా ఉండదు. అన్నీ ఉంటాయి, దేవుని స్తుతించరు. ఇదేనా పరలోక ప్రార్థన చెప్పరు. కాబట్టి ప్రభు అంటాడు, నా తండ్రి నాటైన ప్రతి మొక్క ఏం చేయబడుతుంది, పెళ్ళగింపబడుతుంది అంటాడు. అదే మనకి 1 కొరింథీ 3:9 కూడా అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు. 1 కొరింథీ 3:9 ప్రకారం మనం చూస్తే 3:9 ఇలా ఉంది. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు అంటాడు పౌలు గారు. మనంతా కూడా దేవుని వ్యవసాయం. అందుకనే విత్తనాలు విత్తువాడు విత్తుచుండగా కొన్ని రోడ్డు పక్కన పడతాయంట, కొన్ని ముండ్ల పొదలు పడతాయంట, కొన్ని రాళ్ళలో పడతాయంట, ఏదో ఒకటో రెండో మంచి నేల మీద పడతాయంట. ఈ రోడ్ల మధ్య ఉన్నటువంటివి, రోడ్డు పక్కన పడినవి పక్షులు ఎత్తిపోతాయంట, రాళ్ళ మధ్య రాళ్ళు అని చేస్తాయంట, ముళ్ళ పొదలు ముళ్ళు అని చేస్తాయి. ఆ రాళ్ళలో పడిన దానికి నీరు లేదు కనుక వేరు ఉండదు, త్వరగా మాడిపోతాయి. ఈ మంచి నేల పడిన విత్తనాలు 20 30 100 ఫలిస్తాయంట. ఈరోజు ఎవరైతే దేవునికి భయపడి ఆ విత్తనాలు విత్తే పరిశుద్ధాత్మను వాక్యాన్ని వింటున్నారో, వాక్యాన్ని గ్రహిస్తున్నారో, అర్థం చేసుకుంటున్నారో, వాళ్ళ జీవితాలు ఫలింపుకుంటున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెవరు అయినప్పటికీ నువ్వు చెప్పగలవా, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఎస్, నేను చెప్తాను, నేను ద్రాక్షవల్లిని, నా తండ్రి మంచి వ్యవసాయకుడు. పౌలు గారు అంటున్నారు, మీరు దేవుని వ్యవసాయము, దేవుని గృహమనే ఉన్నారు కనుక మీరు ఫలించాలి, అభివృద్ధి పరచబడాలి. ఈ సమయంలో ఈ జేసీఎం టెంపుల్ అనే ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ సంఘ బిడ్డలారా, లేకపోతే సహోదరులారా, సహోదరులారా, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులారా, మీరు ఏ కులానికి చెందినవారు, ఏ మతానికి చెందినవారైనా ఖచ్చితంగా ఈ మాటలు మీకు అంగీకారంలే. ఇవేమి అంగీకారం కాక ధిక్కరించడానికి ఏమీ లేవు. కనుక దేవుడు ద్రాక్షవల్లి, యేసయ్య ద్రాక్షవల్లి అయితే, నువ్వు ద్రాక్షవల్లి అయితే, నా తండ్రి వ్యవసాయకుడు. ప్రభు చెప్తున్నాడు, నేను ఫలిస్తున్నాను దేవుళ్ళో, అలాగే నా తండ్రి వ్యవసాయం. మనం కూడా అలా చెప్పగలుగుతాం. అలాంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాను. అందుకని అంటాడు తర్వాత 3వ వచనంలో, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులే ఉన్నారు. నిజంగా దేవుని మాట వింటే మన పవిత్రులు. లోకంలో చాలామంది అంటారు, నువ్వు అపవిత్రుడివి, నువ్వు అపవిత్రురాలివి, నువ్వు నీతిమంతుడివా, నువ్వు నీతిమంతురాలివా, నువ్వు పాపిష్టిదానివి, పాపి. ఏమిటి? ఆయన మాట అంగీకరించినప్పుడు, మనలో పశ్చాత్తాపం కలిగినప్పుడు, when your repentance your heart, then you are purified by the Holy Spirit. నువ్వు సంస్కారం తీసుకుంటున్నావు, బైబిల్ చదువుతున్నావు, నువ్వు పాటలు పాడుతున్నావు, సంఘానికి వెళ్తున్నావు, అయినంత మాత్రాన నువ్వేమి కాదు, పవిత్రుడు కాదే. ఎందుకని చెప్పు? నీలో పశ్చాత్తాపం లేదు. పరిసయ్యుడు సుంకరు చూస్తే, పరిసయ్యుడు సుంకర్ని ప్రశ్నిస్తున్నాడు. పరిసయ్యుడు సుంకరుతో అంటున్నాడు, సుంకర్ని అంటున్నాడు, ఇలాంటి వాడు అంటే సుంకర్ లాంటి వాడిని కాదు అంటే సుంకరు వాడు హీనవాడికి, పరిసయ్యుడికి. నువ్వు పక్కవాడిని ద్వేషిస్తున్నావు అంటే, పక్కవాడిని చులకనగా చూస్తున్నావు అంటే, నువ్వు పక్కవాడిని నిన్ను నీ పొరుగువాడిని ప్రేమించిన ప్రభు మాట నువ్వు ప్రేమించు, నువ్వు గౌరవించినంతకాలం, నువ్వు దాన్ని పాటించినంతకాలం నీవు అపవిత్రుడివి. అందుకంటాడు, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండడి, మీ యందు నేను నిలిచి ఉన్నాను. ఒకరినొకరు పెనవేసుకునే అనుభవం. ఈరోజు భార్య భర్తలు సంతోషంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలంటే ఒకరినొకరు ప్రేమించాలి. ఒక అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఒకరిలో ఒకరు ఉండాలి. నాలో మీరు, మీరు నేను. అలా ఉన్నప్పుడే మంచి. తర్వాత
తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలా ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు అంటున్నాడు. ద్రాక్షావళి నేను, తీగలు మీరు. మీరు ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. ప్రభు చెప్తున్నాడు. ఏమీ జరగదు మనకి. ప్రార్థన మీద ఆధారపడకుండా, సంఘం మీద ఆధారపడకుండా నువ్వు ఎన్నో కళ్ళకు కంటాం. సంఘబిడ్డ, సహోదరి సోదరుడా, ఏం ఉపయోగం? నీ జీవితంలో అది ఆశీర్వాదం కాదు. కాబట్టి ఈ సమయంలో దేవుడు చెప్తున్నాడు 6వ వచనంలో, ఎవడైనా నా యందు నిలిచి ఉండేడని ఎడలవాడు తీగ వలె బయట పారవేడి ఎండిపోను, మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు నేను అనుగ్రహింపబడను. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడను అంటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం ద్వారా దేవుడు మహిమపరచబడాలి. మీరు నా అందువలన అంటే ఈ విధంగా ఎవరైతే ఉంటారో వారు శిష్యులు అవుతారు. శిష్యులు. తండ్రి నన్ను ఎలాగ నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించుదును. నా ప్రేమ మీద నిలిచి ఉండడే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకుని ఆయన ప్రేమ నిలిచి ఉన్న ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకుని ఎడల నా ప్రేమ మీద నిలిచి ఉందరు. ప్రభు యేసయ్య తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం మన యేసయ్య చిత్తాన్ని నెరవేర్చగలగాలి. అదేవిధంగా మీ యందు నా సంతోషం ఉండవలనని, మీ సంతోషం పరిపూర్ణము కావాలని ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరు ప్రేమించవలటి అన్న ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడు? చూడండి, ఈరోజు అలాంటి ప్రేమ ఉండాలి, అలాంటి స్నేహం ఉండాలి, అలాంటి అనుబంధం ఉండాలి. కాబట్టి ఇతరులకు సహకారిగా ఉండాలి, ఇతరులకు సహకారం చేసేవాడిగా ఉండాలి. తన స్నేహితులు ప్రాణం పెట్టేవాడి కంటే నిజమైన స్నేహితుడు ఉన్నాడా? బైబిల్ చెప్తా ఉంది, నేను మీకు ఆజ్ఞాపించేవాడు చేసిన మీరు నా స్నేహితులందరూ. దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేసినప్పుడు స్నేహితులందరూ. ఏదైతే మనం వింటామో చేస్తామో శిష్యులు అవుతాం. శిష్యులు వేరు, స్నేహితులు వేరు. కాబట్టి దేవుడు అది చెప్తా ఉన్నాడు. దాసుడు తర్వాత అంటాడు కదా, నేను మీ ఆజ్ఞ మీరు నా స్నేహితులు. దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులని వినిన స్నేహితులను పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు మీకు తెలియజేస్తే మీరు నన్ను ఏర్పరచుకోవడం లేదు. మీరు నా పేరట తండ్రిని ఏం అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మల్ని నియమించితిని. మీరు ఒకరినొకడు ప్రేమలని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించుచున్నానంటే, నీవు నేను ఫలించాలని ప్రభు కోరుకుని మనల్ని ఆ విధంగా చేస్తున్నాను. కనుక ఈ పాఠ్యాంశం నేను నిజమైన ద్రాక్షావళి. ఈ వాక్యం విన్న తర్వాత కంక్లూజన్లో మీరు చెప్పేది ఒకటే, నేను ఫలించాను, నేను నిజమైన ద్రాక్ష. నా తండ్రి యేసయ్య వ్యవసాయకుడు, నన్ను కాపు కాసేవాడు, నాకు నీరు కట్టేవాడు, నన్ను ఏ నుంచి లేకుండా కాపాడేటువంటి వాడు నా వ్యవసాయం. నా తండ్రి నన్ను కాపాడుతాడు. నా వ్యవసాయం, నా పరిస్థితి, ఉద్యోగం చేస్తున్నారా, వ్యాపారం చేస్తున్నారా, ఏం చేసినా వాటిలో నేను ఫలింపచేసి వృద్ధి చేస్తాను. 2025 సంవత్సరం అటువంటి ఫలభరితమైన ఆశీర్వాదాలు మీకు కలగాలని ప్రభు సేవకుడిగా మీ సహోదరుడు, మీ దైవజనుడు రెవరెండ్ డాక్టర్ డి శేఖర్ బాబు, జేసీఎం టెంపుల్స్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.